15 లక్షల ఐఫోన్స్ ఒక్కసారిగా ఇండియా నుంచి అమెరికాకి పంపిస్తున్నారు. వెడ్నెస్డే రోజు మన చెన్నైలో యాపిల్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఫాక్స్కాన్ కంపెనీకి వరుసగా కొన్ని వందల మెయిల్స్ అనేవి వచ్చినాయి. అందులో అర్జెంట్గా మీ ప్లాంట్లో ఎన్ని ఐఫోన్స్ ఉంటే అన్ని యూఎస్కి పంపండి అని చెప్పేసి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చినాయి. ప్రజెంట్ యాపిల్కి చాలా తక్కువ టైం ఉంది. అలాంటి టైంలో చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ క్లియరెన్స్ రావడానికి టైం పడుతుంది. బట్ యాపిల్ అదంతా చూసుకొని సీదా చెన్నై ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి జనరల్గా ఇలాంటి క్లియరెన్స్ రావడానికి 30 గంటల టైం పడితే ఆ ప్రాసెస్ని 6 గంటల్లో కంప్లీట్ చేయించింది. అండ్ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్కి ప్లీజ్ మీరు సండే కూడా ఎక్స్ట్రా వర్క్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తుంది. ప్రజెంట్ 600 టన్నులకి పైగా ఐఫోన్స్ని ఇండియా నుంచి అమెరికాకి యాపిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏమొస్తుందంటే అసలు యాపిల్కి ఏమైంది? ఒక్కసారిగా ఇన్ని ఐఫోన్స్ని ఎందుకు యూఎస్కి తెప్పించుకుంటుంది? ఈ ఇయర్ రాబోయే ఐఫోన్ 17 మోడల్స్ కొనాలంటే 2 లక్షలకు పైగా మనం ఖర్చు పెట్టాలా? టిమ్ కుక్ ఎందుకు $24 మిలియన్ విలువైన యాపిల్ షేర్స్ని అమ్మేసుకుంటూ? యాపిల్ CEO టిమ్ కుక్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఐఫోన్ ప్రైజెస్ తగ్గించడానికి ఏమేం ప్రయత్నాలు చేయబోతుండో ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలా మీకు చెప్తా. ఒక కంపెనీ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ వల్ల మునిగిపోతుంది అని తెలిస్తే ఆ బిజినెస్ మ్యాన్ ఎన్ని విధాలుగా కంపెనీని కాపాడుకోవాలని చూస్తాడో ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. లెట్ స్టార్ట్ ద వీడియో. 15 లక్షల ఐఫోన్లు, 600 టన్నుల సరుకు, 5 ఫ్లైట్లు అండ్ కేవలం 3 రోజులు మాత్రమే టైం. ఎందుకు యాపిల్ ఇలా చేస్తుందో ఈ పార్టీకి అందరికీ అర్థమై ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ పెట్టిన టెరిఫ్ వల్ల. ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే 2 ఏప్రిల్ రోజు ట్రంప్ అందరి ముందుకు వచ్చి 90కి పైగా కంట్రీస్ పైన అమెరికా ఇప్పుడు టెరిఫ్ వేయబోతుంది అని చెప్పేసి ఒక పెద్ద లిస్ట్ చూపించిండు. దాంట్లో టాప్ లిస్ట్లో ఉన్న కంట్రీ చైనా. 34% టెరిఫ్ అమెరికా ఇప్పుడు చైనా మీద వేసింది. జస్ట్ అమెరికా వేసిన 2 రోజుల తర్వాత చైనా కంట్రీ కూడా యూఎస్ మీద 34% టెరిఫ్ వేసింది. అట్లా వేయగానే డొనాల్డ్ ట్రంప్కి ఈ విషయం అస్సలు నచ్చలేదు. మీరు మా కంట్రీ మీద వేసిన టెరిఫ్ తీసేయకపోతే ఎక్స్ట్రా 50% టెరిఫ్ వేస్తామని చెప్పేసి ధమ్కి ఇచ్చింది. And I said if that tariff isn't removed by tomorrow at 12 o'clock, we're putting a 50% tariff on above the tariffs that we put on. గ్రేట్ లీడర్తో మీరు పని చేస్తే మీరు కూడా వాళ్ళతో పాటే గ్రో అవ్వచ్చు. అయితే అలాంటి వాళ్ళ గ్రోత్లో పార్ట్ అవ్వాలంటే మనకి ప్రజెంట్ ఉన్న ఒకే ఒక ఆప్షన్ స్టాక్ మార్కెట్. 1996 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల మందికి డైలీ సర్వీసెస్ అందిస్తున్న ఏంజల్ వన్ లాంటి ట్రస్టెడ్ బ్రోకర్స్తో మీ స్టాక్ మార్కెట్ జర్నీని స్టార్ట్ చేస్తూ ప్రజెంట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో NSE, BSEలో లిస్ట్ అయి ఉన్న 5,000 దిగ్గజ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏంజల్ వన్కి 28 ఏళ్ల నుండి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా వాళ్ళు వాళ్ళ వెల్ రీసెర్చ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని మనకు అందిస్తారు. అదే కాకుండా మన పనిని ఇంకా ఈజీ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ప్యాక్, డివిడెండ్ ప్యాక్, డెడికేటెడ్ ఆటోమేటిక్ సెక్టర్ ప్యాక్ ఇలాంటివన్నీ అందిస్తున్నారు. ఇలా కొన్ని వందల మందితో మన ఎక్స్పీరియన్సెస్ని బెటర్ చేయడానికి ఈ యాప్లో మనకి చాలా ఫీచర్స్ అందించారు. దీంట్లో మీరు కూడా పార్ట్ అయ్యి మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫ్రీగా లాగిన్ అవ్వండి. ఇప్పుడు మన టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం. చైనా సపోర్ట్ చేయలేదు. అమెరికా వన్స్ అడిషనల్ టెరిఫ్ యాడ్ చేసిన వెంటనే చైనా కూడా ఎక్స్ట్రా 50% టెరిఫ్ మళ్ళీ యూఎస్ మీద వేయడం వల్ల ఇలా ఈ గొడవ అనేది పెద్దగా అవుతూ వచ్చింది. ఇక్కడ ఉండే మెయిన్ ప్రాబ్లం యాపిల్ కంపెనీకి మొదలవుతుంది. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే లేబర్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. యూఎస్ ఫ్యాక్టరీస్లో పనిచేసే ఒక లేబర్కి 24,000 ఖర్చు పెడితే అదే ఎగ్జాక్ట్ పని కోసం చైనాలో 2,400 రూపాయలకే లేబర్స్ దొరికేస్తూ ఉంటారు. చాలా తక్కువ కాస్ట్లో ఫోన్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అందుకే పెద్ద ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది చైనా లోపల పెట్టేసింది. అరౌండ్ 80% ప్రపంచవ్యాప్తంగా వాడే ఐఫోన్స్ అన్నీ చైనా నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇది యాపిల్ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్. తర్వాత ఇండియాతో కొంచెం డీల్ కుదుర్చుకొని చైనాలో ఉండే ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి మీరు కూడా ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి అని చెప్పేసి చిన్న డీల్స్ అనేవి కుదుర్చుకుంది. బట్ మేజర్ పర్సంటేజ్ మాత్రం చైనా నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అంత బాగానే ఉంది అనుకున్న టైంలో ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ అందరినీ షాక్ చేసి పడేసింది. అందరికన్నా ఎక్కువ యాపిల్ని షాక్ చేసింది. ట్రంప్ అనౌన్స్ చేసిన వెంటనే కేవలం 3 రోజుల్లో 19% యాపిల్స్ అనేది కింద పడిపోయింది. అది టోటల్ యాపిల్ కంపెనీ వాల్యుయేషన్లో $638 బిలియన్ ఉంటుంది. $638 బిలియన్ కేవలం చిటికలో మాయమైపోయినాయి. ఇది అయిపోయాక చైనా, అమెరికా మధ్యలో అడిషనల్ టెరిఫ్ వేయడం అండ్ అలా టెరిఫ్స్ వేస్తూ ఇప్పుడు అమెరికా చైనా మీద 145% అండ్ చైనా కూడా అమెరికా మీద 145% టెరిఫ్ ట్యాక్స్ అనేది వేసుకుని. టెరిఫ్ అనేది ఒక కంట్రీ పక్క కంట్రీ మీద వేసే ట్యాక్స్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుండి అమెరికాకి గూడ్స్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వస్తున్నాయి, ఉప్పు, పప్పు ఇట్లాంటివి కూడా వస్తున్నాయి అనుకోండి. సో
వాటి మీద ఎక్కువ టెరిఫ్ వేయడం వల్ల చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ప్రైస్ అనేది యూఎస్కి వచ్చేసిన తర్వాత ఎక్కువ కాస్ట్ అవుతుంది. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఎగ్జాంపుల్కి చైనాలో 1000 రూపాయల్లో ఒక బొమ్మ అమ్ముతున్నారు అండ్ దాన్ని యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. బట్ అమెరికా చైనా మీద 60% టెరిఫ్ వేస్తే ఆ బొమ్మ కాస్ట్ అనేది సీదా 1600 రూపీస్ అవుతుంది. సో యూఎస్లో ఉండే జనాలకు ఏమనిపిస్తుంది అంటే 1600 పెట్టి చైనాకి సంబంధించిన ప్రోడక్ట్ ఎందుకు కొనడం, మన యూఎస్లో తయారైంది 1200కే దొరుకుతుంది అని చెప్పేసి చాలా మంది వాళ్ళ దేశంలో తయారయ్యే వస్తువులనే కొంటూ ఉంటారు. దీనివల్ల ఎకానమీ అనేది చాలా ఎక్కువ బూస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక కంట్రీ వేరే కంట్రీ మీద ఎక్కువ రిలై అవుతుంది అండ్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది అనిపించినప్పుడు ఈ టెరిఫ్ ట్యాక్స్లను పెంచేసి వాళ్ళ కంట్రీస్లో వీటి ప్రొడక్షన్ అనేది పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మెయిన్ చిక్ ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు యాపిల్ ఐఫోన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే పెద్ద ప్లాంట్ చైనాలోనే ఉంది. ఎందుకంటే లేబర్ కాస్ట్ తక్కువ కాబట్టి. సో ఈ టెరిఫ్ పెంచడం వల్ల ఇప్పుడు ఐఫోన్స్ యూఎస్లో ఇన్ని రోజులు $1199కి అమ్మితే సేమ్ అదే ఐఫోన్ని నెక్స్ట్ రాబోయే రోజుల్లో $2000 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే సీదా ఏం చేయకుండానే $800 అనేవి దాని ప్రైస్ పెరిగిపోయింది. ఇంత హడావిడిలో యూఎస్లో చైనాలో ఉన్నంత పెద్ద యాపిల్ ప్లాంట్ ఇక్కడ పెట్టలేదు. అండ్ లేబర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ కాబట్టి అంత రిస్క్ తీసుకొని పెద్ద ప్లాంట్ పెట్టినా కానీ ఐఫోన్స్ని సేల్ చేసే విషయానికి వచ్చేసరికి వాటి ప్రైజింగ్ని పెంచాల్సి వస్తుంది. సో అలాంటి రిస్క్ కూడా యాపిల్ చేయదు. సో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో 2 ఏప్రిల్కి ఈ మాట చెప్పిన తర్వాత 5 ఏప్రిల్ తర్వాత నుంచి టెరిఫ్ అమల్లోకి వస్తుంది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఒక మాట చెప్పిండు. ఈ గ్యాప్లోనే, ఈ 3 రోజుల గ్యాప్లోనే ఎన్ని ఐఫోన్స్ వీలైతే అన్ని ఐఫోన్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి యాపిల్ గట్టిగా ఫిక్స్ అయ్యి, పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఒక్కసారిగా 5000 టన్నుల సరుకుని ఎలా అయితే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మల్పిస్తాడో, యాపిల్ కూడా 5 ఎయిర్ క్రాఫ్ట్లను పెట్టేసి ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ చైనా అండ్ ఇండియాలో ఉండే ఫ్యాక్టరీస్లో ఉండే ఐఫోన్స్ మొత్తాన్ని యూఎస్కి తెప్పించుకుంది. దానికోసం సండే కూడా వర్క్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి వర్కర్స్కి రిక్వెస్ట్ పెట్టుకుంది అండ్ పని చాలా ఫాస్ట్ అయ్యేలా చూసుకుంది. ఎందుకు యాపిల్ కేవలం 3 రోజుల టైం పెట్టుకుందంటే, ఏప్రిల్ 5 దాటితే టెరిఫ్ అనేది అన్ని కంట్రీస్ మీద అమలైపోయి ఐఫోన్ ప్రైస్ అనేవి పెరుగుతాయి. సో ఈ 3 రోజుల్లో ఇన్ని లక్షల ఐఫోన్స్ని ఇండియా నుంచి యూఎస్కి పంపడం అంటే మాటలు కాదు. బట్ ఇక్కడ మెయిన్ లూపోల్ యాపిల్కి ఏం దొరికిందంటే, 5 ఏప్రిల్ రోజు ఎన్నైతే ఐఫోన్స్ని మీరు ఎయిర్ క్రాఫ్ట్లలో నింపేసి ఇలా ఇన్ని ఐఫోన్స్ నింపినామని చెప్పేసి క్లియరెన్స్ మీరు అమెరికాకి చూపిస్తారో, దాని తర్వాత ఫ్లైట్ 5 తర్వాత 6, 7 ఏప్రిల్కి వచ్చినా కానీ ముందే వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్లో నింపురు కాబట్టి వాటి మీద టెరిఫ్ పడదు. సో అందుకే 600 టన్నుల ఐఫోన్స్ని ఇంపోర్ట్ చేయించుకుంది అండ్ 30 గంటల్లో రావాల్సిన కస్టమ్ క్లియరెన్స్ని యాపిల్ ఎక్స్ట్రా మనీ ఇచ్చో లేదంటే పవర్ యూజ్ చేసో 6 గంటల్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు వచ్చే అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని ఐఫోన్స్ బాగానే వస్తున్నాయి అమెరికాకి, బట్ తొందరలో లాంచ్ అవబోతున్న ఐఫోన్ 17 సిరీస్ పరిస్థితి ఏంటి? మనం దాన్ని కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? అండ్ ఎలాగో ఇండియాలో కూడా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కాబట్టి మనకు తక్కువ పడే ఛాన్సెస్ ఉందా? 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాక్స్కాన్ సిగ్నిఫికెంట్గా ఐఫోన్ ప్రొడక్షన్ అనేది పెంచుతూ వస్తుంది. అండ్ ఈ ఇయర్ మొత్తం అయిపోయేలోపు దగ్గర 2 కోట్ల నుంచి 3 కోట్ల ఐఫోన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని చెప్పేసి ఒక గోల్తో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఈ టెరిఫ్ పడడం వల్ల చైనాకి ఏం లాభం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఐఫోన్ మాత్రం వాళ్ళ మేజర్ ప్లాన్ని చైనా నుండి ఇండియాకి షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి మెయిన్ గోల్తో వర్క్ చేస్తుంది. ఎందుకు అంటే యూఎస్ చైనా మీద 145% టెరిఫ్ వేసింది, కానీ ఇండియా మీద 26% మాత్రమే టెరిఫ్ ఉండడం వల్ల అండ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల వరకు ఏ కంట్రీ మీద నేను టెరిఫ్స్ అయ్యాను పాజ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ 90 డేస్ అయిపోయిన తర్వాత కూడా కేవలం ఈ కంట్రీస్ అన్నిట్లో 10% టెరిఫ్ మాత్రమే పెంచుతామని చెప్పేసి కూడా చెప్పారు. ఎక్సెప్ట్ చైనాకి మాత్రమే 125% టెరిఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చిండు. సో ఏ విధంగా చూసుకున్నా కానీ అమెరికా చైనాని టార్గెట్ చేసిండు. మనం చైనా మీదనే మొత్తం డిపెండ్ అయి ఉంటే మాత్రం పక్కా మునిగిపోతామని చెప్పేసి యాపిల్ ఫిక్స్ అయింది. ఎందుకు అమెరికా ఇంత టెరిఫ్ పెట్టినా కానీ చైనా తగ్గుతలేదు అంటే, ప్రజెంట్ చైనా రేంజ్ అనేది పెరిగిపోయింది. వాళ్ళు అమెరికా మీద రిలే అవ్వకుండా చాలా వరకు వస్తువుల్ని వాళ్ళ కంట్రీస్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ చైనా మీద టెరిఫ్ వేస్తే మేజర్గా అమెరికాకే లాస్ కాబట్టి ఏం చేసేదో చూద్దాం అమెరికా అని చెప్పేసి చైనా కూడా అట్లనే కూస్తుంది. కానీ ఈ 2 కంట్రీస్ ఏమైనా కొట్టుకొని చావని వీళ్ళిద్దరు లొల్లుల నా ఐఫోన్ మాత్రం దివాలా తీసేటట్టుంది అని చెప్పేసి ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ ఇండియా నుంచి ఎక్కువ మొత్తంలో ఐఫోన్ యూనిట్స్ తయారు చేయాలి. అండ్ ట్రంప్ ఇచ్చిన ఈ 90 డేస్ అనేది ప్రజెంట్ యాపిల్కి ఒక వరం అన్నట్టే. సో దీనివల్ల ఐఫోన్ 17 సిరీస్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయా అంటే, చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రకారం పక్కా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే గ్లోబల్ ఎకానమిక్ ట్రెండ్స్ అనేది రైజ్ అవుతూ వస్తున్నాయి. సో దానివల్ల ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఐఫోన్ 17 సిరీస్ ప్రైస్ 89,900 నుంచి స్టార్ట్ అవుతే 17 Pro Max 164,900 వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది మన కంట్రీలోనే కాబట్టి మనకు పెద్దగా డిఫరెన్స్ కనిపించదు, కానీ యూఎస్ వాళ్ళు సేమ్ అదే 17 Pro Max ఫోన్ కోసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే టిమ్ కుక్ ఇలాంటి టైంలో ఈ యాక్షన్ తీసుకోవడం కూడా ఇంకో ఎత్తు.
టెరిఫ్ ఎలాగో ట్రంప్ పెట్టిండు, దానివల్ల ఇంపాక్ట్ చాలా గట్టిగా వస్తుంది అండ్ టిమ్ కుక్ ఫస్ట్ డే రోజే స్టాక్ చాలా మొత్తంలో పడిపోతుందని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. అండ్ అది ఎంత ఘోరంగా పడ్డా అంటే యాపిల్ కంపెనీ $3 ట్రిలియన్ వాల్యుయేషన్ నుంచి ఎప్పుడైతే దిగిపోయిందో వెంటనే ఆయన దగ్గర ఉండే 108,136 షేర్స్ అనేవి అమ్మేస్తుండు. అంటే దాదాపు $24 మిలియన్ విలువైన యాపిల్ షేర్స్ని అమ్మేసిండు. ఎందుకంటే ఇంత కింద పడ్డది కదా, ఇంకా ఎక్కువ మొత్తంలో యాపిల్ షేర్స్ పడిపోయే రోజులు వస్తున్నాయి. అండ్ అది లోలోకి వచ్చిన తర్వాత మొత్తం మార్కెట్ అంతా నార్మల్ అయిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుందామని చెప్పేసి కంపెనీ సీఈఓనే దాంట్లోకి వెళ్ళి పైసలు తీసేసిండు. ఆ విధంగా ఈయనతో పాటే చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ పైసలు తీయడం వల్ల కంపెనీ లాస్ అవుతూ చాలా కిందికి పడిపోయింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ తర్వాత 90 డేస్ వరకు టెరిఫ్ ఆపేస్తున్నా చెప్పిన తర్వాత మార్కెట్లో కొంచెం రికవరీ వచ్చింది. ఇంకోటి, యాపిల్ అనేది ఆషామాషి కంపెనీ కాదు, తీసి పడేసే కంపెనీ అస్సలు కాదు. సో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెళ్ళి ట్రంప్తో మాట్లాడితే ఐఫోన్ ప్రైజెస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఓన్లీ ఐఫోన్స్కి మాత్రమే ఏదైనా ఎగ్జామ్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సార్ మీరు వెళ్ళి ట్రంప్ని కలవండి అని చెప్పేసి చాలామంది చెప్పారు. అండ్ ఇంకోటి, ట్రంప్ ముందే హీట్ మీద ఉన్నాడు, మనల్ని కూల్ చేయాలంటే ఇప్పుడు టిమ్ కుక్ ఏదో ఒకటి చెప్పాలి అండ్ యూఎస్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన ట్రంప్ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ నెక్స్ట్ రాబోయే 4 ఏళ్లలో యాపిల్ కంపెనీ $500 బిలియన్ యూఎస్ లో ఇన్వెస్ట్ చేయాలి అనే ప్లాన్ లో ఉంది అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత టెక్సస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ AI సర్వర్స్ ని బిల్డ్ చేయబోతున్నాం అండ్ ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారా 20,000 మందికి యాపిల్ తరపున జాబ్స్ ఇస్తాం. అండ్ మిషిగన్, టెక్సస్, కాలిఫోర్నియా, నవాడా, లోవా, నార్త్ కాలిఫోర్నియా, వాషింగ్టన్ ఇలాంటి ప్లేస్ లో ఆపరేషన్స్ నడిపించే ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు కొంచెం యాపిల్ మీద టెరిఫ్స్ లాంటివి తగ్గించండి, కొంచెం చూడండి అని చెప్పేసి ఆయనతో రిక్వెస్ట్ చేసిండు. మనోడు ముందే పెద్ద మోనార్క్, ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవడో ఆయనకే తెలియదు. సో సరే చూస్తా, నేను ఆలోచిస్తా అని చెప్పేసి చెప్పిండు, కానీ కరెక్ట్ క్లారిటీ మాత్రం ఏమి ఇవ్వలే. సో ఏది ఏమైనా కానీ యాపిల్ మాత్రం ఇప్పుడు దాని ఐఫోన్ ప్రైజెస్ తగ్గించాలి అనే ప్లాన్లో అయితే లేదు. కానీ ఈ టెరిఫ్ వల్ల ప్రైజెస్ పెరిగితే మాత్రం చాలా మంది కస్టమర్స్ని యాపిల్ కోల్పోతుంది. ఇంకోటి, సెప్టెంబర్లో 17 సిరీస్ రాబోతుంది, ఆ గ్యాప్లో ఏదైనా ఒకటి చేయాలి అని చెప్పేసి నానా తంటాలు పడుతుంది. నెక్స్ట్ యాపిల్ లాంచ్ అయిపోయే ఐఫోన్ 17 సిరీస్కి ఎంత క్రేజ్ ఉంటుంది అండ్ ఈ ప్రైస్ పెరిగిపోవడం వల్ల ఎంతమంది కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 104 కోట్ల రూపాయల స్కామ్ ఒక లేడీ ఎలా చేసిందో ఇక్కడ ఉన్న వీడియోని క్లిక్ చేసి చూడండి. సీ యూ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.